హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక చక్కటి నాన్ వెజ్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. చికెన్ లివర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ లివర్ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలో చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ చికెన్ లివర్ ఫ్రై కోసం లివర్ వచ్చేసి ఒక ½ కిలో వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్గా పడుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసేసుకోండి. ఈ లివర్ ఫ్రైలోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని చిన్న మంట మీద ఇలా దోరగా వేయించేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఈ కసూరి మేతి వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు చిన్న మంట మీద మాడిపోకుండా చక్కగా వేయించేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ ఉంది కదా, ఇదంతా కూడా వేసేసుకోండి. ఈ చికెన్ లివర్ వేసిన తర్వాత ఈ తాళింపు అంతా పట్టేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఈ చికెన్ లివర్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించేసుకోండి చిన్న మంట మీద. ఒక 5 నిమిషాలు ఉడికించేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే ఈ చికెన్ లివరు కొద్దిగా ఉడికిపోయి ఇలా కొంచెం నీళ్ళైతే వచ్చాయి కదా. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేద్దాము. ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఈ లివర్లో నుంచి మరికొద్దిగా నీళ్ళు అనేది ఊరుతాయి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మరొకసారి ఓపెన్ చేసేసుకుంటే చూడండి చికెన్ లివర్లో నుంచి చక్కగా నీళ్లు బాగా ఊరాయి కదా. ఇప్పుడు మూత అనేది పెట్టకుండా ఈ నీళ్ళు అనేవి కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. నీళ్ళంతా కూడా దగ్గరగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేస్తున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇలా 3 స్పూన్ల కారం వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిల్ని ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి. ఇవి ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్లో వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం ఇవన్నీ వేసినప్పుడు మూత అనేది వేయకుండా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ చికెన్ లివర్కి పట్టేలాగా మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని అడుగంటకుండా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకొని ఈ నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి. ఇందులో ఈ ఫ్రైలోకి నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఎక్కువగా వేయించేసుకోకుండా 1 నిమిషం పాటల్లో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా స్పైసీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. స్పైసీగా మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ప్లేట్లకు సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఆనియన్స్ ఈ చికెన్ లివర్ ఫ్రై వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చికెన్ లివర్ ఫ్రై రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ పనిలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.